సంఘము ప్రారంభించబడిన మొదటి 200 సంవత్సరాలు సంఘానికి ఒక ప్రత్యేకత ఉండింది. ఆ దినాల్లో సంఘంలో చేర్చబడిన అనేకులు, శాతం చెప్పలేము కానీ అనేకులు అంటే ఎక్కువ శాతం మంది, మేబీ 95% అని కూడా అనొచ్చేమో, అనేకులు కడు పేదవారు, బానిస వ్యవస్థలో ఉన్నవారు. ఆ దినాల్లో బానిస వ్యవస్థ అంటే మనకెవరికి తెలియదు బానిస వ్యవస్థ ఎలా ఉంటుందో. చాలా దారుణమైన పరిస్థితి. అటువంటి వారు యేసుప్రభువుని నమ్ముకున్నారు. కొందరు ధనికులు కూడా యేసుప్రభువుని నమ్ముకోవడం జరిగింది. అయితే ఇటువంటి పేదవారు, ఇటువంటి బానిస వ్యవస్థలో ఉన్నవారు లేదా నార్మల్ జీవితాన్ని జీవించే సామాన్య జనులు ఒక ప్రత్యేకతను చాటుకున్నారు ఆ దినాల్లో. ఆ ప్రత్యేకత ఏంటి అనంటే సహోదర ప్రేమ. ఒకరినొకరు ప్రేమించడం అనేది ఆ దినాల్లో క్రైస్తవ్యంలో మామూలైన విషయం, అతి సాధారణమైన విషయం. నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను కానీ నేను ఎవరిని, నా సహోదర సహోదరులను ప్రేమించడనే వాళ్ళు ఎవరూ లేరు. ఆ ప్రేమలో భాగంగా ఆతిథ్యం ఇవ్వడము అనేది చాలా చాలా చక్కగా ఆ దినాల్లో నిర్వహించేవారు. గస్టావ్ స్టాలిన్ అనే వ్యక్తి ఒక స్కాలర్లీ స్టడీ చేశాడు. ఆ దినాల్లో గ్రీసు దేశస్థులు, రోమీయులు, యూదులు, క్రిస్టియన్స్, వారి మధ్యలో ఆ దినాల్లో ఉండే స్థితిగతులు, పరిస్థితులు, వీటిని గూర్చి చాలా పాండిత్యంతో కూడిన విషయాలు రాశాడు. అంటే చాలా రీసెర్చ్ చేసి క్రైస్తవ్యాన్ని గూర్చి ఆయన చెప్పిన మాటలు చాలా మంచిగా ఉన్నాయి. ఆయన అన్నాడు, one of the most prominent features in the picture of early Christianity, which is so rich in good works, is undoubtedly its hospitality. Christianity was rich in good works. క్రైస్తవ్యము సత్క్రియలలో ఎంతో విస్తారంగా ఎదుగుతూ ఉన్న మతం అది. ఇంకా చెప్పాలి అనంటే క్రైస్తవులలో భిక్షగాడు లేడట. వేరే వాళ్ళలో భిక్షగాలు ఉండేవాళ్ళు కానీ భిక్షకులు క్రైస్తవుల్లో భిక్షకులు లేరు. ఎందుకంటే ఎవరైనా కొంత ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉంటే మిగతా సహోదరీలు వారి కుటుంబాలు ఆదుకునేవారట. ఒక అన్యుడు ఈ విధంగా రాశాడు. రోమా చక్రవర్తికి లెటర్ రాస్తూ ఆయన ఈ విధంగా చెప్పాడు క్రైస్తవుల గురించి, ఈ క్రైస్తవుల్లో ఒక్క భిక్షగాడు కూడా లేడు. ఎందుకు అనంటే వారే పేదవారైనప్పటికీ వారిలో ఎవరికైనా అన్నం లేకపోయినా లేదా ఇంకేమైనా బలహీనతలున్నా అలాంటి పరిస్థితి ఉంటేనట వాళ్ళు సంపాదించింది కేవలం కడుపులోకి పోద్ది అంతే. అంత పేదవారు, హ్యాండ్ టు మౌత్ అంటారు ఇంగ్లీష్లో, చేతికి వచ్చింది కడుపులోకి పోతుంది. అలాంటి వారట మరి ఎవరైనా బలహీనత వచ్చి అనారోగ్యం వచ్చి పనికి పోలేకపోతే వాళ్ళు ఎట్లా తినాలి? పనికి పోతేనే కదా రెక్కాడితే కానీ డొక్కాడదనే సామెత. అలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళకి ఎవరు భోజనం పెడతారు అనంటే బాగా ఉన్న ఆరోగ్యంగా ఉన్న క్రైస్తవులట ఒక పూట ఉపవాసం ఉండి ఆ ఉపవాసం ఉన్న ధాన్యాన్ని తీసుకుని వెళ్ళి లేని వారికి ఇచ్చేవారట. ఒక పూట ఉపవాసం ఉండి. దట్ ఈస్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యం అంటే అది. సిఎస్ లూయిస్ అనే మరో దైవజనుడు ఈ విధంగా రాశాడు, లిటిల్ పాకెట్స్ ఆఫ్ ఎర్లీ క్రిస్టియన్స్ సర్వైవ్డ్ బికాస్ దే కేర్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద లవ్ ఆఫ్ ద బ్రదరన్.
విపరీతంగా క్రైస్తవ్యం మీద హింస దాడి జరుగుతూ ఉన్న దినాలవి. రోమా ప్రభుత్వము ప్రపంచం మీదనే ఉక్కుపాదం మోపిన రోమా ప్రభుత్వానికి ఈ బానిసలు ఒక లెక్క. వారిని ఏమంటారు, అణిచివేయడం ఒక లెక్క వారికి. కానీ అలాంటి విపరీతమైన అణిచివేతకు, దౌర్జన్యకాండకు, హింసలకు గురవుతున్న క్రైస్తవులు ఎలా సర్వైవ్ అయ్యారు అంటే ద లవ్ ఆఫ్ ద బ్రదర్, సహోదర ప్రేమ. అండ్ దే స్టాప్డ్ దేర్ ఇయర్స్ టు ద ఒపీనియన్ ఆఫ్ పేగన్ సొసైటీ ఆల్ అరౌండ్ దెమ్. చుట్టూ ఉండే ఆ అన్యులు అంత చేయాలనా, ఇంత చేయాలనా, అవసరమా, మీరు ఉపవాసం ఉండి వేరేళ్ళకి ఇవ్వాలా, ఇంత ప్రేమ చూపించడం అవసరమా, వాళ్ళు మనోళ్ళు కాదు కదా, మన కులం కాదు కదా, ఇలాంటివి చెబుతూ ఉంటే వాళ్ళు చెప్పే మాటలకు చెవులు మూసుకొని దేవుని వాక్యానుసారంగా జీవించారు. అది క్రైస్తవ్యం, అది క్రైస్తవ్యం. నేనటి దినాన న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే, తెలుగు న్యూస్ పేపర్లో చైనా దేశపు అధ్యక్షుడు జిన్పింగ్ ఒక మాట చెప్పాడు. అది బైబిల్లో ఉన్నట్టుగా ఉంది ఆ మాట చెప్తే. ఆయన క్రిస్టియన్ కాదు, క్రైస్తవ వ్యతిరేకి. కానీ ఆయన ఏం చెప్పాడు అని అంటే, బైబిల్లో రాసిన మాట ఆయన నోట వచ్చింది. ఏమని వచ్చింది అంటే, మిడిల్ ఈస్ట్లో శాంతి కరువైతే లోకానికి అంతటికీ శాంతి కరువైతుంది అని అన్నాడు. దిస్ ఈజ్ వాట్ బైబిల్ ప్రొఫెసైజ్. బైబిల్ ప్రవచించేది అదే. మిడిల్ ఈస్ట్ ఇన్ ద ఎండ్ టైమ్స్ అంటే ముగింపు దినాల్లో, అంచె దినాల్లో మిడిల్ ఈస్ట్, ఇస్రాయేలు దేశం, దాని చుట్టూ ఉండే ఆ దేశాలన్నిటిలో కనుక శాంతి కరువైతే ప్రపంచమే అతలాకుతలమైపోతుంది. ఇప్పుడు జరుగుతూ ఉన్న యుద్ధం, ఇజ్రాయెల్కు ఇరాన్కు జరుగుతూ ఉన్న యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అని ప్రపంచ నాయకులు భయపడిపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో నేటి దినాన మనం ఉన్నాం. ప్రభువు రాకడ ఎప్పుడో తెలియదు. చాలాసార్లు మనం రెండవ రాకడను గురించి మర్చిపోతున్న దినాల్లో ఉన్నాం. మా చిన్నతనంలో రెండవ రాకడ ప్రసంగాలు చాలా చేసేవారు. ఇప్పుడు కరువైపోయింది ఆ బోధలు చేయడం కూడా. కనుక రెండవ రాకడ వెలుగులో మనం ఎలా బ్రతకాలి అనే ఒక్క విషయాన్ని మీ ముందుంచుతాను. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయములో 7వ వచనం. నేను ఈరోజు అంశ ప్రసంగం చేయబోతూ ఉన్నాను. అంటే నేను ఎక్స్పాజిటరీ సర్మన్ కాదు, ఒక అంశం తీసుకొని చేయబోతున్నాను. 7వ వచనం, 4:7, మొదటి పేతురు 4:7, పేజీ నంబర్ 216, వెనక నుంచి 216. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, అన్నిటి అంతము, ద ఎండ్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఈజ్ అట్ హ్యాండ్. లోకమే అనుకుంటుంది మూడవ ప్రపంచ యుద్ధం వచ్చి అన్నిటి అంతము సమీపమైపోతుందా అని లోకమే అనుకుంటుంది. మనమేమో రెండవ రాకడ మర్చిపోతున్న దినాల్లో ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలనో ఇక్కడ రాస్తూ అంటాడు, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. 9వ వచనం. ఈరోజు మనం ఇదే ధ్యానం చేయబోతూ ఉన్నాం. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. 10వ వచనం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించున్నట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసు క్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయన కొండునుగాక. ఆమేన్. ఇందులో మనము ఈ దినము 9వ వచనాన్ని ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. ఆతిథ్యము అనేది చాలా ప్రాముఖ్యమైన
మంచి క్రైస్తవ గుణలక్షణం. నేను యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత, నీవు యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత నీలో కలగవలసిన మార్పుల్లో ఒక ప్రధానమైన మార్పు ఇది. ఇది సహోదర ప్రేమలో ఒక సబ్ పాయింట్. మనం ఇతరులను ప్రేమిస్తున్నాము అన్నదానికి ఒక గుర్తు. మన కుటుంబాలలో మనము హాస్పిటాలిటీ, ఇంగ్లీష్లో హాస్పిటాలిటీ డెవలప్ చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. 6 చోట్ల క్రొత్త నిబంధనలో మనము ఆతిథ్యము ఇవ్వాలి అని 6 చోట్ల వ్రాయబడింది. రోమపత్రిక 12:13లోను, ఇంతకుముందు మనం చదువుకున్న 1 పేతురు పత్రిక 4:9లోను, హెబ్రీ పత్రిక 13:2లోను, 3వ యోహాను పత్రిక 8వ వచనములోను, అధ్యాయం చెప్పము, ఒకటే అధ్యాయం ఉంది కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు, 8వ వచనములోను, 1 తిమోతి పత్రిక 3:2లోను, 5:10లోను మనకు ఆతిథ్యమును గూర్చిన విషయం ఉంటుంది. తీతు పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఉంటుంది. దేవుడు ఎన్నిసార్లు ఈ విషయం చెప్పాడు అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉండాలి. యేసుప్రభు ఒక్క గొప్ప ఆదేశాన్ని ఇచ్చాడు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎవరైతే మీ వాక్యం విని నమ్ముకుంటారో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. వారిని సంఘంలో చేర్చుకోండి. నేను మీకు ఏ సంగతులు బోధించానో ఆ సంగతులన్నింటినీ కూడా వారికి బోధించండి అని యేసుప్రభు ఒక్కసారి చెప్పాడు. ప్రధానంగా మనము దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటూ ఉన్నాం. దేవుడు బైబిల్లో ఎన్నిసార్లు ఇలా చేయండి అని అంటూ ఉన్నప్పుడు ఇది ఎంత ప్రాముఖ్యమైనదో మనం గుర్తించాలి. లియాన్ మారిస్ అనే క్రొత్త నిబంధన పండితోత్తముడు ఈ విధంగా అన్నాడు: హాస్పిటాలిటీ వాజ్ ఎవిడెంట్లీ రేటెడ్ హైలీ as seems obvious by the number of exhortations to engage in it. కొత్త నిబంధన అంతా చదివితే హాస్పిటాలిటీ, ఆతిథ్యము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనదిగా వాళ్ళు భావించారు. ఇట్ ఈస్ రేటెడ్ సో హైలీ. ఒక్కొక్క లేఖన భాగాన్ని ఈ ఉదయకాలం మనము ధ్యానం చేద్దాం. మొదటగా రోమాపత్రికలోనికి వెళ్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయం. రోమాపత్రిక 12వ అధ్యాయములో 13వ వచనం, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు. విశ్వాసుల అవసరతల్లో మనం పాలు పొందాలి. బైబిల్ చెప్తుంది పరిశుద్ధుల అవసరతలలో పాలు పొందొచ్చు. నెల ఒకవేళ మనము ఒకసారి మన కుటుంబాన్ని హోటల్కి తీసుకొని పోతున్నాం అనుకోండి, ఈ నెల ఆపేసి దాని ద్వారా మీరు సేవ్ చేయగలిగిన ఆ డబ్బుల్ని మీరు పరిశుద్ధుల అవసరతల కొరకు ఇవ్వవచ్చు. మీకు ఎంత ఆనందం ఉంటుందో ఇస్తే. మీరు హోటల్లో కలిసి మీ కుటుంబంతో కలిసి తిన్నప్పుడు ఉన్నంత ఆనందం కంటే 100 రెట్లు మీరు అవసరతల్లో పరిశుద్ధుల అవసరతలు తీర్చడానికి ఇచ్చినప్పుడు నిజంగా ఉంటుంది. ఇది అనుభవించిన వారికి తెలుస్తుంది. మీరు అనుభవించి చూడండి. యూ విల్ ఎక్స్పీరియన్స్ ద గ్రేట్ జాయ్. గ్రేట్ జాయ్. ఆ మాట అంటూ 13వ వచనంలో శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి అని ఉంది. శ్రద్ధగా అని తర్జుమా చేశారు. ఇక్కడ ఇంగ్లీష్లో పర్స్యూ హాస్పిటాలిటీ అని ఉంది. పర్స్యూ హాస్పిటాలిటీ. సందర్భం ఏంటి అని అంటే, అపోస్తలుడైన పౌలు సువార్త సత్యాలు, గంభీరమైన సువార్త సత్యాలన్నిటినీ ఈ సంఘానికి నేర్పించాడు. లోతుగా నేర్పించాడు. సువార్తనే ఇదంతా కూడా, గాస్పుల్ ట్రాక్ట్ అది.
రోమపత్రిక. బట్ హీ రోట్ ఇట్ టు ద క్రిస్టియన్స్. అందుకే మనం సువార్త సత్యాలు ప్రతిరోజు ఉదయకాలం ప్రార్థనలో 2, 3 చదువుకొని మనము దాన్ని మనసులో పెట్టుకుంటూ ఉన్నాం. యూ హ్యావ్ టు ప్రీచ్ ద గాస్పుల్ టు యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే. అంటే నువ్వు నమ్ము పరలోకానికి వెళ్ళు అని కాదు. మనం నమ్మాము, ఆ సత్యాలను మనము తలపోయాలి, లోతుగా తలపోయాలి. ఈయన సువార్త సత్యాలన్నింటినీ కూడా 11 అధ్యాయాల్లో చెప్పేసి 11వ అధ్యాయము చివరి భాగంలో 33వ వచనంలో ఉండబట్టలేక, అంటే ఆగలేక, తాళలేక దేవుణ్ణి ఆరాధించేశాడు. వెంటనే ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగల వాడెవడు. ఆయనకే ముందిస్తున్నావా? నీకు ఆయన ఇస్తేనే ఆయన ఇచ్చిన దాంట్లో నుంచి నువ్వు తర్వాత ఇస్తూ ఉన్నావు. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును లేదా ఆయన కొరకును సమస్తము కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమేన్ అని ఆరాధించి నౌ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్ us టాక్ అబౌట్ ది అప్లికేషన్ ఆఫ్ ద డాక్ట్రిన్ అని అన్నాడు. ఎన్ని గంభీరమైన సత్యాలు విన్నాం కదా, దీన్ని మనం అన్వయింప చేసుకోవాలి. ఇప్పుడు మన హృదయాలకు అన్వయింప చేసుకోవాలి ఈ సత్యాలను అంటూ ఆయన మొదటి 2 వచనాల్లో ఆ పాదమస్తకం మీరు ఆయనకు సమర్పించండి అంటూ ఉన్నాడు. ఇదిగో దేవా, నా జీవితం ఆ పాదమస్తకం నీకు అంకితం అనే ఒక పాట ఉంది కదా, ఆ పాదమస్తకం అధికారులు మొదలుకొని నడినెత్తి వరకు ఆయనకు సమర్పించుకోండి. ఇక్కడ సింపుల్గా మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోండి అని చెప్పాడు. ఆ తర్వాత 3వ వచనం నుంచి 8వ వచనం వరకు ఆయన దేవుడు మీకు ఒక్కొక్కరికి కనీసం ఒక్క ఆత్మవరమైనా ఇచ్చాడు, మీరు కనుక్కొని ఆ ఆత్మవరాలను తగ్గింపుతో మీరు వాడండి అని చెప్పాడు. తగ్గింపుతో వాడండి, ఫాల్స్ తగ్గింపుతో కాదు, ఫాల్స్ హ్యూమిలిటీతో కాదు. ఫాల్స్ హ్యూమిలిటీ ఏమంటుందంటే, నీకు దేవుడు ఇచ్చిన సామర్థ్యత ఇచ్చినా నాకేం లేదండి, నేను చేయలేనండి. దట్ ఈస్ కాల్డ్ ఫాల్స్ హ్యూమిలిటీ, నాట్ ట్రూ హ్యూమిలిటీ. 3వ వచనంలో ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, అంటే ఎంచుకొనదగిన ఒక స్థితి ఉంది. ఇది ఏ విషయంలో? జనరల్గానైతే అందరికంటే తక్కువ చేసుకోవాలి, నో డౌట్ అబౌట్ దట్. నిన్ను నీవు అధపాతాలని తొక్కుకున్నా పర్వాలేదు, అంతగా తగ్గించుకున్నా పర్వాలేదు. ఎందుకంటే యేసుప్రభు పరలోకాన్ని వదిలిపెట్టేసి భూలోకానికి వచ్చాడండి. భూమి యొక్క క్రింది భాగములకు దిగాను అని బైబిల్లో అని అంటాడు దాన్ని. ఇదే మాటను అంటే, కంపేర్డ్ టు హెవెన్ ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ దట్ హీ హెస్ గాన్ డౌన్ టు ద లోవర్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్. అంతగా తగ్గించుకున్నాడు యేసుప్రభు. నార్మల్గా అయితే అలా తగ్గించుకోవాలి, కానీ ఆత్మవరాల విషయంలో అలాంటి ఇది ఉండకూడదు. దేవుడు నీకు ఎంత ఇచ్చాడో, నో ఓవర్ ఎస్టిమేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్, నో అండర్ ఎస్టిమేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ప్రాపర్ ఎస్టిమేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఉండాలి అని చెబుతాడు. చెప్పిన తర్వాత 9వ వచనము నుండి సామెతల గ్రంథంలో ఉన్నట్టుగా టకా 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 అద్భుతంగా అసలు ఎంత విషయాన్ని ఒకటే సెంటెన్స్లో రాసి వారికి తెలియజేస్తూ అందులో ఈ మాట చెప్పడం జరిగింది. ఇంపరేటివ్, షార్ట్ ఇంపరేటివ్ ఆర్ కమాండ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా చెప్పాలి అని అంటే 9 నుంచి 13 వరకు చూస్తే కనుక ఇట్ ఈజ్ లవ్ ఇన్ యాక్షన్. ప్రేమ క్రియారూపకం దాల్చుతూ ఉంది. నీవు ప్రేమిస్తున్నట్టు రుజువు ఇదిగో ఇలా చేస్తూ సాగిపోతే నిజంగా నిన్ను పోలే నీ పొరుగువాన్ని, ప్రత్యేకంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల నీవు చూపిస్తూ ఉన్నావు అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. హెల్గా హెన్రీ అనే ఒక స్త్రీ, ఆమె కార్ల్ ఎఫ్హెచ్ హెన్రీ గారి సతీమణి. కార్ల్ ఎఫ్హెచ్ హెన్రీ 20th సెంచరీలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థియోలోజియన్స్. మామూలు వ్యక్తి కాదు ఆయన భార్య ఈ విధంగా రాసింది, క్రిస్టియన్ హాస్పిటాలిటీ ఈజ్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ చాయిస్. అంటే నీకు ఇష్టం ఉంటే
ఆతిథ్యం ఇస్తావు, ఇష్టం లేకపోతే ఆతిథ్యం ఇవ్వవు అనేది కాదు క్రైస్తవ ఆతిథ్యం. ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ చాయిస్. ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ మనీ. నాకు డబ్బు లేదండి, నేనేమో ఆతిథ్యం ఇవ్వగలుగుతాను అనేది కూడా కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఏజ్. వయసుతో నిమిత్తం లేదు. వృద్ధులు కూడా చేసి పెట్టవచ్చు, వయసుతో నిమిత్తం లేదు. ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ సోషల్ స్టాండింగ్. సామాజిక స్థితిగతులు నీకు ఎలా ఉన్నాయి అన్నదానికి సంబంధం లేదు. ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ జెండర్. నువ్వు పురుషుడవా స్త్రీవా అన్నది కూడా అప్రస్తుతం ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే కొంతమంది దూసుకొని పోయే వాళ్ళు ఉంటారు, ఎక్స్ట్రోవర్డ్స్ అంటారు. పర్సనాలిటీ దాంట్లో ఎక్స్ట్రోవర్డ్స్, కొంతమంది ఏమో ఇంట్రోవర్డ్స్. ఇంట్రోవర్డ్స్ అంటే దాచిపెట్టుకునే టైప్. దూసుకొని పోయేవారు, దాచిపెట్టుకునేవారు. నువ్వు దూసుకొని పోయే స్వభావం ఉన్నా, దాచిపెట్టుకునే స్వభావం ఉన్నా, నో ఆప్షన్. No option. It is not a choice. It is a command. It is a command. And Apostle Paul, through the Holy Spirit, says, you must pursue this command. తెలుగులో శ్రద్ధగానుంది. దీన్ని ఎలా తర్జుమా చేయొచ్చు అంటే, ఆతిథ్యమును వెంటాడండి, అది దొరికేంత వరకు వెంటాడండి అని అర్థం. గ్రీకులో డియాకో అనే పదం వాడాడు. డియాకో మీన్స్ expending your strength fully, vigorous effort. ఒకరు ఈ విధంగా తర్జుమా చేశారు, విత్ ఎంతూజియాజం. డూ ఇట్ విత్ ఎంతూజియాజం. సంతోషంతో, ఆనందంతో, నేను చెయ్యాలి, నేను చేస్తా, నేను చెయ్యాలి అని ఆ ఎంతూజియాజంతో చేయండి. ఈ మాటలు ప్రాక్టీస్ చేస్తూనే వస్తాయి. ఏవైనా కానీ ప్రాక్టీస్ చేస్తూనే వస్తాయండి. అలవాటు చేసుకోవాలి. పర్స్యూ హాస్పిటాలిటీ అని దేవుని వాక్యం చెప్తూ ఉంటే, నేను నా జీవితంలో మా ఇంటిని నేను ఎన్నడూ ఎవరికి తెరవలేదు. సొంతం మా తమ్మునికే, మా చెల్లికే, మా అక్కకే, వాళ్ళనే మా ఇంటికి రానివ్వను. ఇక వేరేలను రానిస్తానా నేను అని అంటే, యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. యు చేంజ్ యువర్ లైఫ్. ఎవడైనా నువ్వు క్రీస్తునందుని ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయాయి, సమస్తము క్రొత్తవయ్యాయి. మారు మనసు పొందాలి, జీవితం మార్చుకోవాలి. వయసుతో నిమిత్తం లేదు, డబ్బుతో నిమిత్తం లేదు. ఉన్న దాంట్లోనే, మీకున్న దాంట్లోనే ఆతిథ్యం ఇవ్వడం. ఊరికే కనీసం మీ ఇంటిని ఏమంటారు, వాళ్ళ కొరకు ఒక రాత్రి ఇక్కడ మీ ఇంట్లో ఉండి పడుకోవడానికి దానికేం ఖర్చు అవుతుందండి? అన్నం పెడుతున్నావా? యు ఆర్ జస్ట్ గివింగ్ ఎ బెడ్. ఎనీబడి కెన్ డూ ఇట్. ఆర్సిహెచ్ లెన్స్కీ అనే ఒక గొప్ప లూథరన్ పండితోత్తముడు, ఈజ్ ఎ గ్రేట్ కామెంటేటర్, యాక్చువల్లీ గ్రేట్ కామెంటేటర్ లెన్స్కీ. ఆయన అంటాడు, హాస్పిటాలిటీ ఈజ్ లిటరలీ టు బి చేజ్డ్ ఆఫ్టర్ యాజ్ వన్ hunts an animal and delights to carry the booty home. వేటగాడు ఒక దుప్పి కొరకు వేటాడడానికి వెళ్ళాడు అనుకోండి, అది ఎంత స్పీడ్గా పరిగెత్తుందో తెలుసు. వీడు కూడా పరిగెత్తి మొత్తానికి అది దొరికేంత వరకు ప్రయత్నం చేసి దాన్ని పట్టేసుకొని ఇంటికి తీసుకొని ఆనందంతో వచ్చేటప్పుడు ఎలా ఆనందంతో వస్తాడో అంత ఆనందముతో, అంత ఆసక్తితో హాస్పిటాలిటీ మన కుటుంబాల్లో ఉండాలి. ఈ దినాల్లో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే, యేసుప్రభు చెప్పాడు, రెండవ రాకడకు ముందు దినాల్లో ఎలా ఉంటాయంటే, అనేకుల ప్రేమ చల్లారును అని. అది అవిశ్వాసులను కూర్చిన విషయం, విశ్వాసులు కాదు. మన ప్రేమ చల్లారకూడదు, అందుకే మనది కూడా చల్లారుతుందేమో అని ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. పర్స్యూ హాస్పిటాలిటీ, పర్స్యూ హాస్పిటాలిటీ. వెంటాడండి, ఆతిథ్యాన్ని వెంటాడండి. మన పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఓ మాట అన్నాడు. ఎవరో ఇంటికి పోతేనట ఒక ఆమె 3-4 సార్లు వేడి చేసిన కాఫీ ఇస్తే అప్పటికీ దాని పరిస్థితి, నేను తాగాను అలాంటి కాఫీ ఒక ఇంట్లో, నాకు తెలుసు, ఐ అండర్స్టాండ్.
కాఫీని కూడా ఫ్రిడ్జ్లో పెడతారండి మహా మహా వనితలు, గొప్ప వనితలు. కాఫీని ఎవడైనా ఫ్రిడ్జ్లో పెడతారా? మీరు పాడేసారు. కానీ తప్పు. కోల్డ్ కాఫీయా? I don't think they know how to give cold coffee. Yeah, good. Yeah, there is what is known as cold coffee. Yes. If you are giving cold coffee, మంచిదే. ఓకే, మీరు ఆతిథ్యం ఎట్లా చేస్తారో ఏంటో నేను వచ్చి చూద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ నేర్పించడం అని అంటారు. నేను వస్తా మీ ఇంటికి, ఏం ఆతిథ్యం చేస్తారు మీరు? ఇదేదో బాగున్నట్లేదు అనుకుంటారా మీరు? ఓకే, వీ హ్యావ్ టు చేజ్ ఆఫ్టర్ హాస్పిటాలిటీ. వేటగాడు దొరికేంత వరకు ఎంత ప్రయత్నం చేస్తాడో అంత ప్రయత్నం చేయాలి. నేను మా బంధువులను బాగా చేర్చుకుంటానండి. మీ బంధువులే కాదు, ఇక్కడ సహోదరులను అన్నది. దిస్ ఈజ్ అ క్రిస్టియన్ యాటిట్యూడ్. చేయాల్సిందే. రెండవది చూద్దాం. మొదటి పేతురు పత్రిక మనం ఇంతకుముందు చూసాం కదా, 4వ అధ్యాయము. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో ఆ మాట చూడండి ఒక్కసారి. 8వ వచనం, మిక్కటమైన ఒకని ఎడల ఒకడు, ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన, అండర్లైన్ చేసుకోండి లేదా రౌండప్ చేసుకోండి, మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి అంటూ ఆ ప్రేమలో భాగంగానే ఆతిథ్యం, సనుక్కొనకుండా ఆతిథ్యం ఇవ్వండి అని అన్నాడు. మిక్కటము అనే మాటకు అర్థమేంటో తెలుసండి? ఆ మాటకు అర్థం ఏంటంటే, పూర్వకాలంలోనట గుర్రాలు అతివేగంగా, గుర్రాల పరుగు పందెం ఉంటుంది కదా, దాంట్లో అతివేగంగా పరిగెత్తేటప్పుడట అవి మ్యాక్సిమం పరిగెత్తుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం పరిగెత్తితే ఆ కండరాలు చీలి చచ్చిపోతాయటగా. ఆ కండరాలు చీలి చనిపోయి, అంటే కింద పడి చనిపోయే ఆ పరిస్థితి వచ్చేంత వరకు మీరు చూపించండి మీ ప్రేమ అని అంటాడు. దాటిపోవద్దు. యూ హ్యావ్ టు, అంతగా మిక్కటమైన ప్రేమ చూపించండి. ఇట్ సజెస్ట్ రాదర్ the muscle of strenuous and sustained effort as also of an athlete. ఒక అథ్లీట్ పరిగెత్తుతూ ఉంటాడు, పరుగు పందెంలో ఉండే వ్యక్తి. లాస్ట్కి వచ్చినప్పుడు శక్తి అంతా కూడా ఇక పోతుంది, అయినా పరిగెత్తుతూనే ఉంటాడు, చనిపోయేంత వరకు కాదు. అట్లా మీరు ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకోండి. సనుక్కోవద్దు, గొనుక్కోవద్దు అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. చరిత్రలో బ్రదరన్ సహవాసం మీద ఒక నేథన్ స్మిత్ అనే ఒక వ్యక్తి హిస్టారికల్ క్రిటిక్ చేశాడు. ఇంగ్లాండ్ దేశంలో బ్రదరన్ సహవాసం ప్రారంభించబడిన దినాల్లో 150 ఏళ్ల కిందట జార్జ్ మ్యూలర్ గారు బ్రదరన్ సహవాసపు పెద్దలు, అంటే వన్ ఆఫ్ ద ఫౌండింగ్ పిల్లర్స్ ఆఫ్ బ్రదరన్ మూవ్మెంట్. బ్రదరన్ సహవాసం అనేది ఒకటి ఉంటుంది, ఒక చర్చ్ ఉంటుంది. వాళ్ళట దే విజిటెడ్ ఫ్రీలీ ఇన్ ఈచ్ అదర్స్ హోమ్స్ అండ్ మెట్ ఫ్రీక్వెంట్లీ ఫర్ మీల్స్ అండ్ ఫెలోషిప్. ఒకరింటికి ఇంకొకరు ఫ్రీగా పోవడం, అందరు కలిసి కూర్చొని భోజనం చేసుకోవడం. మన ఇల్లు క్రిస్మస్ టైంలో తప్ప మరెన్నడూ ఎవరు చూసుండకపోవచ్చు. కొంతమంది క్రిస్మస్ టైంలో కూడా చూడడానికి వీలుండకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. Does anybody come to our house freely and we together eat? I am not talking about pastoral visit. Pastor వచ్చి మిమ్మల్ని విజిట్ చేయడం కాదు. No, I am not talking about that. It's a just Christians
They visited freely in each other's homes and met frequently for meals and fellowship. In those days, they became known as those who forsook all things and showed hospitality to all people. This latter characteristic is still true to a great extent, for the brethren are known to be people given to hospitality. ఎంత మంచి సాక్ష్యం అండి. బ్రదర్ వాళ్ళకి ఎంత మంచి సాక్ష్యం అండి. ఇప్పటికీ కూడా ఆయన అంటాడు, మరి ఆయన చేసిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉందో లేదో తెలియదు, కానీ ఆయన చేసిన హిస్టారికల్ క్రిటిక్ ఈజ్ నాట్ అ బ్రదర్ మ్యాన్. ఆయన చేసిన సర్వేలో తేలింది ఏంటంటే ఇప్పటికీ దే ఆర్ నోన్ ఫర్ హాస్పిటాలిటీ. ఎవరైనా మన గురించి దిస్ పర్సన్ ఈజ్ నోన్ ఫర్ హాస్పిటాలిటీ అని చెప్పగలుగుతాడా? అంటే ఆతిథ్యం, ఈ వ్యక్తి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి అని ఎవరైనా చెప్పగలుగుతారా మన గురించి? ఈ కుటుంబం ఆతిథ్యం ఇచ్చే కుటుంబం అని మన గురించి ఎవరైనా చెప్పగలుగుతారా? క్యాల్వరీ బైబిల్ చర్చ్ ఆతిథ్యం ఇచ్చే సంఘం అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా కాన్ఫరెన్స్కో లేకపోతే అలాంటి పరిస్థితుల్లో బయట నుంచి దూరం నుంచి వచ్చారనుకోండి, వాళ్ళు హోటల్లో ఉండాలా? కెన్ దే నాట్ స్టే ఇన్ అవర్ హోమ్స్? అవసరం ఆ హోటల్లో ఉండాల్సిన అవసరమా అండి? మనకెంత భాగ్యం వాళ్ళను హోస్ట్ చేయడం. ఇట్స్ అన్ ఆనర్ టు హోస్ట్ గాడ్స్ పీపుల్. కష్టమైంది కొంతమందికి. చిన్న అంటే ఎట్లుందంటే ఇప్పుడు ఎలాగైపోయిందంటే పరిస్థితి, పిల్లలు చాలా సెల్ఫిష్ అయిపోయారు. తల్లిదండ్రులు నేర్పించేశారు, అలాగా సెల్ఫిష్నెస్ నేర్పించారు, బియాండ్గా రిపేర్ అన్నట్టుగా నేర్పించేశారు. వాళ్ళ బెడ్రూము ఎవ్వరికి ఎన్నడూ ఇవ్వరు. సొంతం బంధువులు వస్తే కూడా హాల్లో పడుకోవాలి, కానీ ఐ విల్ నాట్ షేర్ మై బెడ్రూమ్ విత్ ఎనీబడి. రాంగ్. వి నీడ్ టు చేంజ్ అవర్ లైఫ్స్. మార్చుకోవాలి. ఇది క్రైస్తవ్యంలో చాలా హైలీ రేటెడ్ ఏమంటారు లక్షణం. దేవుడు పదే పదే చెప్పిన విషయం. ప్రేమలో ఒక భాగం ఇది. మన జీవితాలు మార్చుకోవాలి. నాకు ఒక కుటుంబం ఉంది, పేరు చెప్పను కానీ ఒక కుటుంబం. వాళ్ళు వెంటనే ఎవరైనా మీటింగ్స్కి వస్తే ఇంతకుముందు చాలామందిని పిలిచేవాళ్ళం. ఈవెన్ మనతో పాటు కలిసి పనిచేస్తున్న సేవకులు పిలిచేవాళ్ళం. పిలిస్తే ఫోన్ చేసి ఆ బ్రదర్ ఫోన్ చేసి, బ్రదర్ మా ఇంటికి రమ్మని చెప్పండి, ఏం పర్వాలేదు. వెంటనే ఈస్ట్ టెల్ మా ఇంటికి రమ్మని చెప్పండి. హౌ మెనీ ఆఫ్ అస్, మనం ఎంతమంది ఆ మాట చెప్పగలుగుతాం? ఉన్న ప్లేస్లోనే ఇలాగ అందరూ కలిసి పడుకోవచ్చు, దాని ఏముందండి? వీళ్ళంతా పెద్దగా ఉన్నోళ్ళేంటి? ఇక్కడ మనము ఆతిథ్యం ఇచ్చేటప్పుడు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. వీ హ్యావ్ టు మెయింటైన్ ప్రాపర్ అండ్ రైట్ యాటిట్యూడ్. అందుకే సనుగు కొనకుండా అని అన్నాడు. అంటే వెన్ యూఆర్ గివింగ్ హాస్పిటాలిటీ, సనుక్కోవడం కొనుక్కోవడం, ఏదో పాస్టర్ గారు అడిగాడు కాబట్టి బాధ అవుతుంది, మళ్ళీ ఆయనకు నువ్వు అని చెప్పడం ఏం బాగుంటుంది కనుక ఏదో ఒకట్లే 2 రోజులు భరిద్దాం వెళ్ళను. మా బంధువులు భరించట్లేదంటే, మా అత్తగారిని మా మామగారిని భరించట్లేదంటే, అలాగే వీళ్ళని కూడా భరిస్తాం, ఏముంది? నెవర్ డూ దాట్. యూ షుడ్ మెయింటైన్ ప్రాపర్ యాటిట్యూడ్ వెన్ యూ గివ్ హాస్పిటాలిటీ వితౌట్ మర్మరింగ్. డూ యు నో దట్ పాత నిబంధనలో దేవుని ప్రజలు సనిగితే దేవుడు చంపేశాడు తెలుసా? చాలామందిని చంపేశాడు. సనగడం చాలా సీరియస్ విషయం తెలుసా? అందులో దేవుని మీద సనగడం మరీ సీరియస్ విషయం. సరుగుతున్నామంటే దేవుని జ్ఞానాన్ని మనము క్వశ్చన్ చేస్తున్నామని అర్థం. దేవుని ప్రేమను క్వశ్చన్ చేస్తున్నామని అర్థం. దేవుని ఏమంటారు దయను క్వశ్చన్ చేస్తున్నామని అర్థం. దేవుని యొక్క శక్తిని క్వశ్చన్ చేస్తున్నామని అర్థం. దేవా నీకు తెలివి లేదు, నీకు అంత జ్ఞానం ఉంటే ఎట్లెట్లా చేస్తావు నా జీవితంలో అని దేవుని చెప్తున్నామని అర్థం. నెవర్ మర్మర్, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. చాలామంది సనిగి సంహారకుని చేత చనిపోయారు, వధించబడ్డారు. నెవర్ డూ దాట్. అంటే మనం ఆతిథ్యం ఇవ్వకపోతే అనుకునే, దట్స్ నాట్ ద పాయింట్.
పాయింట్ కరెక్ట్ అర్థం చేసుకోవాలంటే ప్రాపర్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి అని అర్థం. ఓకే, వాట్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ కంప్లైనింగ్ ఆర్ మర్మరింగ్? చెప్పండి, ఆపోజిట్ పదం ఏంటి? దీనికి వ్యతిరేక పదం ఏంటి చెప్పండి? ప్రేమ. కంప్లైనింగ్, ప్రేమ. ఎగ్జాక్ట్లీ చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. అప్రిషియేట్. ఓకే, కంప్లైంట్ చేయకుండా అప్రిషియేట్ చేయడం. ఓకే, మర్మరింగ్. ఓకే, సంతోషం. హౌ ఇస్ దట్? సంతోషంగా చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 9వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో ఇచ్చట గురించి మాట్లాడుతూ సనుగు కొనకుండా ఇవ్వాలని, సంతోషముతో ఇచ్చు వారిని ఆయన ఎంతో దీవిస్తాడు. పాట కూడా ఉంది, సంతోషముతో నీ చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించున్. సంతోషముతో ఇచ్చడు వారిని ఎంతో దేవుడు ప్రేమించు. డూ ఇట్ cheerfully, do it gladly, don't do it with murmuring and complaining, because hospitality is a form of giving. It's a form of giving, oka type of giving it. You are giving hospitality, ante kada manam adedi ఆతిథ్యము ఇచ్చుట. సో ఇట్స్ a giving, ఇచ్చుట. రెండవది మనం మెయింటైన్ చేయాల్సిన రెండవ యాటిట్యూడ్ అంటే మనస్తత్వం. ఎలాంటి మనస్తత్వంతో ఆతిథ్యం ఇవ్వాలంటే నిస్వార్థమైన మనసుతో ఆతిథ్యం ఇవ్వాలి. డోంట్ డూ ఇట్ విత్ సెల్ఫిష్నెస్. ఆతిథ్యానికి శత్రువు స్వార్థం. స్వార్థం ఉన్న వ్యక్తి ఎన్నడూ ఆతిథ్యం ఇవ్వలేడు. స్వార్థము అనేది అవిశ్వాస లక్షణం, విశ్వాస లక్షణం కాదు. ఇట్ ఈస్ అ వరల్డ్లీనెస్ అండ్ ఇట్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ లవ్. తర్వాత మూడవది ఏంటంటే ఎలాంటి మనస్తత్వంతో ఇవ్వాలి అని అంటే యూజింగ్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్స్. యూజ్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్స్ వెన్ యూఆర్ గివింగ్ హాస్పిటాలిటీ. ఏం జరుగుతుందో తెలుసా? మర్సీ అనే ఒక స్పిరిచువల్ గిఫ్ట్ ఉంది, కనికరము అనేది. తర్వాత సేవ చేయడము, సర్వింగ్, గివింగ్, ఇవాంజలైజింగ్, హెల్పింగ్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. దే ఆర్ స్పిరిచువల్ గిఫ్ట్స్. ఈరోజు రాత్రి మన బైబుల్ కాలేజీలో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ అబౌట్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్. దీస్ ఆర్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్, యూ కెన్ యూజ్ దెమ్. యూజ్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్స్ వైల్ ప్రాక్టీసింగ్ హాస్పిటాలిటీ. వండర్ఫుల్, wonderful. Show your mercy, show your service, show your giving, show your evangelizing. You can just share the gospel with people who are not born again. అంటే ఒక కుటుంబాన్ని మనం పిలిచామనుకోండి, వాళ్ళ రక్షణ పొందని వాళ్ళు ఉంటారు. You can share the gospel with them. Okay, number 3, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1-2 వచనాలు. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. చూడండి, ప్రతి చోట ప్రేమ ఉంది. రోమపత్రికలో ప్రేమ ఉంది, 1 పేతురు పత్రికలో ప్రేమ ఉంది, ఇక్కడ కూడా ప్రేమ ఉంది. అంటే ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ లవ్. ప్రేమలో ఒక భాగం ఇది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లవ్. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. ఎప్పుడో ఒకసారి కాదు, నిలవరముగా ఉండనీయుడి. ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఎంత మంచి మాట! ఆతిథ్యము చేయ మరొకడి. డూ నాట్ ఫర్గెట్ టు ప్రాక్టీస్ హాస్పిటాలిటీ. లిటరల్గా బీ నాట్ ఫర్గెట్ఫుల్ or neglectful of hospitality. Don't be forgetful. నాకు చాలా మతిమరుపు ఎక్కువైపోతుంది. ఆతిథ్యం మతిమరుపు ఉండకూడదు. ఆతిథ్యం చేసే విషయంలో మతిమరుపు ఉండకూడదు. We should always remember it.
ఇక్కడ వాడిన పదం హాస్పిటాలిటీకి ఫిలోక్సీనియా అనే పదం వాడారు. ఫిలోక్సీనియా. దిస్ ఇంక్లూడ్స్ ఎంటర్టైనింగ్ కంప్లీట్ స్ట్రేంజర్స్ యాజ్ వెల్ యాజ్ ఫెమిలియల్ ఫ్రెండ్స్. కంప్లీట్ స్ట్రేంజర్స్ అంటే మీకు వాళ్ళు ఎవరో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మహారాష్ట్రలో మనకు ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ పాస్టర్ పేరు ఆనంద్. మీరు ఎవరు చూడలేరు ఆయన. ఈజ్ అ కంప్లీట్ స్ట్రేంజర్. వెన్ హీ కమ్స్, ఎంటర్టైన్ హిమ్, టేక్ హిమ్ హోమ్ అండ్ గివ్ హిమ్ హాస్పిటాలిటీ. ఈజ్ కాల్డ్ కంప్లీట్ స్ట్రేంజర్. ఇప్పుడు మొన్న ఓ పాస్టర్ గారు వచ్చారు. ఆయన తెలుసు, మన సాక్ష్యం విన్నాం, పాట పాడాడు, ఎంత బాగా చక్కగా పాడాడు. మన సోదరి మనులకు వసంత సిస్టర్కి, మేరీ సిస్టర్కి అయితే ఇంకా బాగా పరిచయం. ఎందుకంటే వాళ్ళతో కలిసి చాలా సంవత్సరాలు వీధి సువార్తల్లో పాలు పొందాడు కనుక బాగా తెలుసు వాళ్ళకు. ఆయనను కూడా చేర్చుకోండి. ఫెమిలియల్ ఫ్రెండ్స్ అంటే తెలిసిన వాళ్ళను, తెలియని వాళ్ళను, స్ట్రేంజర్స్, కంప్లీట్ స్ట్రేంజర్స్ను ఎంటర్టైన్ దెమ్. ఆ దినాల్లోనట గ్రీసు దేశస్తుల మధ్యలో, యూదుల మధ్యలో స్ట్రేంజర్స్కు హాస్పిటాలిటీ ఇవ్వడం అనేది ఇట్ వాజ్ ఎ స్పెషల్ మోరల్ డ్యూటీ అట. ఇట్ వాజ్ ఎ స్పెషల్ మోరల్ డ్యూటీ ఈవెన్ ఫర్ అన్బిలీవర్స్. హౌ మచ్ సో ఇట్ మస్ట్ బి ఫర్ ద బిలీవర్స్. మా ఊర్లో మా చిన్నతనంలో పాస్టర్ ఐజక్ గారు తెలుసు, వాళ్ళ మామగారి ఇంట్లో పాలు పెరుగులు అవన్నీ ఉండేవి. అంటే వాళ్ళ వదినమ్మ గారి ఇంట్లో వాళ్ళంతా పెద్ద ఏమంటారు కుండలో చిలికి ఇవంతా కూడా ఫ్రీగా పోసేవాళ్ళు. మజ్జిగ ఎవడైనా అమ్మితే వాడు ఎంత తలమాసినాడో. పెరుగు అమ్ముతారు కానీ మజ్జిగ అమ్మేవాళ్ళు కాదండి. మా చిన్నతనంలో పెరుగు అమ్మేవాళ్ళు, మజ్జిగ అమ్మరు ఎవరు. మజ్జిగ అమ్మితే వాడికి తలమాసినాడు. ఇప్పుడు ఎవరు ఇస్తున్నారండి మజ్జిగ? మంచినీళ్ళు ఇవ్వడమే కష్టమవుతుంది. మంచినీళ్ళు ఇవ్వడమే కష్టమవుతుంది. ఓసారట మా ఊరామె, మళ్ళీ చెప్తాను ఒకే స్టోరీ. మా ఊరామె అక్కడ ఊర్లో తిరుగుతూ ఉంటే మా సొంత ఊరు, ఇప్పుడు ఈమెకి పెళ్లి చేశారు కదా, వేరే ఊరికి వెళ్ళింది. అంటే ఈ ఊరు ఆమెనే కదా, పుట్టినీళ్ళు ఇక్కడ. మా ఊరు కుక్క వాళ్ళ ఊరికి వెళ్ళిందట. ఏదో వాళ్ళ పల్లెటూరులో నడుచుకుంటూ ఎట్లా పోయిందో కానీ వాళ్ళ ఊరికి వెళ్ళింది. మా కుక్క వచ్చిందని కుక్కని తీసుకొని పోయి అన్నం పెట్టిందట ఆమె. సొంత ఊరు అంటే మా అంత ఇష్టం మరి అమ్మాయిలకు. పుట్టినీటిలో అక్కడ పంచభక్ష పరిమాణాలు ఏముండవు, అంత కారం ఉప్పు అవే తినాలి. కానీ మా అన్నోళ్ళు ఇంటికి వేస్తా అంటారు. ఊరికనే ఏముండదు అక్కడ. ఇక్కడ అన్ని బాగున్నా కానీ అక్కడ వేస్తాను అన్నట్టు. అది వాళ్ళకి దేవుడు పెట్టిన వరం అనుకోండి. ఇంకా అంతే. పుట్టినీళ్ళు కనుక అప్పుడప్పుడు పంపించాడు వాళ్ళను. వాళ్ళ ఇంటికి పంపిస్తే కొంచెం బాగుంటుంది, సంతోషపడతారు. ఏమో ఇప్పుడు పుట్టినీటిలో కూడా ఎవరు రానివ్వట్లేదు. అన్న లేదు, తమ్ముడు లేదు, అక్కడ లేదు, చెల్లి లేదు, ఎవరిని పలకరించే దినాల్లో ఉన్నాం. ఓకే. ఈవెన్ కామన్ పీపుల్ యూస్ టు గివ్ హాస్పిటాలిటీ. నేను కర్నూలు జిల్లాలో ఒక పల్లెటూరుకి వెళ్ళాను. అక్కడ రెడ్డి గారి ఇల్లు అది. రెడ్లు ఆ దినాల్లో, ఇప్పుడు కూడా చాలా పెద్ద ఇల్లు, ఒక 1/2 ఎకర్లో ఉంటుందేమో అనుకోండి. అట్లాంటి ఇండ్లు ఊరు మధ్యలోనే ఉంటాయి. మళ్ళా వాళ్ళ ఇండ్లు అంత పెద్ద ఇండ్లు, అందులోనే గేదెలు, ఆవులు, ఎద్దులు అన్నీ ఉంటాయి. రాయలసీమ కల్చర్ అది. సో లోపలనే ఉండేది. ఇప్పుడు కొంచెం మారిపోతున్నారు వాసన భరించలేక, కానీ బట్ ఇట్ వాజ్ లైక్ దట్. ఎంటర్ కాగానే ఎద్దులు అవన్నీ ఉండేవి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రజలు ఉంటారు లోపల. ఆ రెడ్డి గారి ఇంటికి వెళ్ళాము. ఒక సందర్భం చెప్పడం ఇష్టం లేదు నాకు. ఆ సందర్భంలో తెలిసిన విషయం ఏంటంటే, ఏ సమయంలోనైనా ఎవరైనా ఆకలేస్తే రెడ్డి గారింటికి రావచ్చు. అంతే, భోజనం పెడతారు. ఎవరైనా ఇప్పుడు బస్సు నడిపే డ్రైవర్లు, కండక్టర్లు ఉంటారు కదా, అక్కడ ఆపడం హోటల్ పోయినట్టునే. ఓకే, వాళ్ళు రాగానే అక్కడ పని వాళ్ళు ఉంటారు. తర్వాత రెడ్డి భార్య ఉంటుంది. ఆమె పనులను పురమాయించి వెంటనే వాళ్ళు చేసి పెడతారు. హిందువులకు అంత మంచి అలవాటు. ఈ దినాల్లో అసలు సొంత వాళ్ళని ఇంట్లోనికి రాని అని దౌర్భాగ్యమైన లోకంలో మనం ఉన్నాం. మార్చుకోవాలి విశ్వాసమైతే.
మనం మనసు మార్చుకోవాలి. కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అని ఇక్కడ అంటున్నాడే. ఎందుకంటే ఎవరికి రాశాడంటే యూదులకు రాశాడు. ఎవరు దేవదూతలకు ఆతిథ్యం చేశారు చెప్పండి? అబ్రహాం చేశాడు. అబ్రహాము తెలియక, అందులో ఒక ఆయన దేవుడేనండి, సాక్షాత్ దేవుడు. అప్పటికప్పుడు వృద్ధులు వాళ్ళు యవనస్తులా పరిగెత్తిపోయినట్టుంది. అసలు అబ్రహాము ఆతిథ్యం ఇవ్వడంలో, శారమ్మ ఆతిథ్యం ఇవ్వడంలో ఎంత చురుగ్గా ఉన్నారంటే ఆ వయసులో వాళ్ళకు ఏంటండి ఇంత అన్నట్టుగా ఉంటుంది. మీరు అక్కడ చదవండి, అబ్రహాము పని మనుషులు పెట్టుకున్నా కానీ తానే కొన్ని పనులు చేసినట్టుంది. అంత ఆసక్తితో ఆతిథ్యం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇంటికి రాగానే పాతకాలంలోనైతే బాగా నడుచుకుంటూ వచ్చేవాళ్ళం కాబట్టి ఎక్కువ మట్టి రోడ్లు ఉండేవి కాబట్టి చెంబుతో నీళ్ళు ఇచ్చేవారు. కాలు కడుక్కోవాలి, మగం కడుక్కోవాలి. ఆ తర్వాత లోపల రాగానే మళ్ళీ చెంబుతో తాగడానికి నీళ్ళు ఇచ్చేవారు. చెంబులే లేవు ఇప్పుడు, చెంబులు లేవు, అయిపోయినాయి. అంతా ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నాం మనం. మార్పు వచ్చేసింది. ఇక సిటీలోనే కాబట్టి ఏం దుమ్ముంటుందిలే అని అనుకొని వాళ్ళు చూస్తూనే లోపలికి వచ్చేస్తున్నారు కొంతమంది. అలా ఉంది. అంటే ఆతిథ్యం పిల్లలకు మర్చిపోయాము. యాక్చువల్గా పిల్లలకు నేర్పించాలంటే మరి ఇంటి బయట ఏదైనా కొంచెం ప్లేస్ ఉంటే బాగుంటుందేమో. వెంటనే రాగానే పిల్లలకు మనం నేర్పించాలి, కాలు కడుక్కోండి అని నేర్పిస్తే ఎంత బాగుంటుంది. దే విల్ లెర్న్. వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి. ఒకవేళ కాలు కడుక్కోవడానికి అంత పరిస్థితి లేకపోయినా రాగానే వచ్చిన వాళ్ళకి ఎవరికైనా మంచిగా గ్లాసులు కడిగి నీళ్ళు ఇచ్చేది నేర్పించాలి. మనం నేర్పిస్తే, మనం చేస్తే మన పిల్లలు నేర్చుకుంటారు. దే ఎంటర్టైన్డ్ ఏంజల్స్ అంటే దాని అర్థం ఏంటంటే దే రిసీవ్డ్ అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్. అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్ వస్తాయి. ఊహించని, మీరు ఇలా జరుగుతుందని ఊహించని బ్లెస్సింగ్స్ మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకు అనంటే గెస్ట్ ఆఫన్ బ్లెసెస్ ద హోస్ట్. గాడ్ బ్లెస్ యూ and he'll pray for you. ఊహించని ఆశీర్వాదాలు మీ మీదికి వస్తాయి. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఇప్పుడు మనమే, నేను, నా భార్య, నా 2 పిల్లలు, ఇప్పుడు ఒకరే ముగ్గురం కలిసి గుడ్డు గువ్వల్లాగా మంచి మటన్ తింటున్నాం అనుకోండి, ఏమన్నా సంతోషం ఉంటుందా? నువ్వు మటన్ తిన్నా సంతోషం ఉండదు. అదే పచ్చడి లాంటి చికెన్ తిన్నా నలుగురితో కలిసి తింటే ఎంత సంతోషం ఉంటుంది. విన్నారా? చికెన్ పచ్చడి రియలీ ఇట్స్ ఓన్లీ ఎ సైడ్ డిష్. ఇట్స్ నాట్ మేజర్, ఏమంటారు, ఇది మెయిన్ కోర్స్ కాదు. మీకు మెయిన్ కోర్స్ అనిపిస్తే తినండి, ఏమన్నా పచ్చడితో తింటున్నట్టు లెక్క. బట్ ఎనీవే, కొంతమంది ఈ అమ్మాయిలు అయితే మేము చికెనే తింటాం, అదొక స్టైల్ అయిపోయింది. అయ్యయ్యో పచ్చడితో తింటున్నారు, మీరు మంచి స్ట్రాంగ్గా తినాలేక. నేను ఇక చెప్పను ఏమేమి తినాలనేది కానీ, బట్ యూ లెర్న్. ఓకే, మీరే నేర్చుకోండి. ఏమైంది అని అంటే దేర్ విల్ బి లాఫ్టర్, దేర్ విల్ బి హ్యూమర్, దేర్ విల్ బి ఎ గ్రేట్ జాయ్, దే విల్ బ్రింగ్ మెడిసిన్ టు యూ. మీ కుటుంబానికి మెడిసిన్ తీసుకొని వస్తారు వాళ్ళు. కలిసి ఉంటే ఎంతో ఆనందం, ఎంత సంతోషం. అంత మాత్రమే కాదు, మొదటి తిమోతి పత్రిక చూడండి. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం. ఇక్కడ సంఘ నాయకులను గురించి మాట్లాడుతూ నాయకులకు ఉండాల్సిన లక్షణాల్లో ఒక లక్షణం అతిథి ప్రియుడు. 2-3 వచనాల్లో మధ్యలో ఉంటుంది చూడండి. లవర్ ఆఫ్ హాస్పిటాలిటీ. హేటర్ ఆఫ్ హాస్పిటాలిటీ కాదు, లవర్ ఆఫ్ హాస్పిటాలిటీ. అంటే సంఘ పెద్దలు, సంఘ నాయకులు, పాస్టర్లు, యూ మస్ట్ బీ ఏ లవర్ ఆఫ్ హాస్పిటాలిటీ. నాకు ఒక కుటుంబం తెలుసు. ఆ పాస్టర్ గారి మంచోడు, ఆయన చాలా మంచోడు. కానీ ఆయన భార్య ఎవరిని ఇంట్లోకి రానిది, నెవర్.
సో లాట్ ఆఫ్ ద చర్చ్ మెంబర్స్ అసలు వాళ్ళ ఇల్లు ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. ఆమె లేనప్పుడు ఆయన పాపం ఏం చేయగలుగుతాడు? ఆయనకే వేరే వండితే తినాల్సిన పరిస్థితి. నాకు చెప్పారు, నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను, నాకు చెప్పారు, ఆ ఊరు వాళ్ళు చెప్పారు, మా పాస్టర్ అమ్మ ఎన్నడూ లోపలికి రానియదు సమస్య మమ్మల్ని, నెవర్ అలౌడ్. బయటనే నిలబడి బయట మాట్లాడి పంపిస్తుందట. నో 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 నో, యు ఆర్ డిస్క్వాలిఫైడ్. ఆ విషయంలో ఇఫ్ యు ఆర్ ఎ పాస్టర్, ఇఫ్ యు ఆర్ ఎన్ ఎల్డర్, యు మస్ట్ బీ లవర్ ఆఫ్ హాస్పిటాలిటీ. తీతు పత్రిక 1:7-8 కూడా ఇదే మాట మనకు కనబడుతుంది. తర్వాత 1 తెస్సలోనిక 2:8 ఇదే భావం మనకు కనబడుతూ ఉంది. ఓకే, సో ఇది సంఘ నాయకులకు ఉండాల్సిన లక్షణం. అంటే మాకు వీ మస్ట్ ఎంటర్టైన్ స్ట్రేంజర్స్. అందరిని మీ ఇళ్ళకు పంపించి మా ఇంట్లో మాత్రం మేము 3 బెడ్రూమ్లు ఉంటే కూడా హాయిగా ఒక బెడ్రూమ్ ఖాళీగా ఉన్నా, ఇక హాల్ పెద్దగా ఉన్నా, ఎవరిని మా ఇంట్లో ఎంటర్టైన్ చేయట్లేదంటే రాంగ్. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ యాక్చువల్లీ మోర్ దెన్ హ్యాపీ. మా బెడ్రూమ్ వేరే వాళ్ళకి ఇచ్చి మేము ఆ హాల్లో పడుకోవడానికి ఇష్టపడతాం. హ్యాపీ. వాట్ ఈస్ దేర్? దేర్ ఇస్ నథింగ్ రాంగ్. రోజు వస్తున్నారు వాళ్ళు, రారు కదా. వేరే వాళ్ళు వస్తే కూడా, ఇప్పుడు మా అన్న మా వదిన వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి ఏసీ ఉండే గది ఒకటే ఏసీ గది ఉంది. మేము ఏసీకి అలవాటు పడ్డాం, అయినప్పటికీ కూడా ఆ గది వాళ్ళకి ఇచ్చేసి మేము వేరే చోట. గివ్ దెమ్ ద బెస్ట్. నంబర్ 5, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం. ఇక్కడ చర్చ్ సపోర్టెడ్ విడోస్ గురించి, అంటే సంఘము సపోర్ట్ చేసే విధవరాండ్రు, ఎలాంటి వారిని సపోర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా రాశారు. చూడండి 3వ వచనం నుంచి. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. చూడండి, నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము అంటే మంచిగా చూడాలి, ఆనర్ దెమ్. అయితే ఏ విధవరాలికైనాను పిల్లలు కానీ మనుమలు కానీ ఉండిన ఎడల, మనుమలు మనవరాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఓకే, ఇట్స్ జనరల్ టర్మ్. మనుమలు కానీ ఉండిన ఎడల. ఒక ఆమె విధవరాలైంది, ఆమెకు పిల్లలు ఉన్నారు. పిల్లలుంటే పిల్లలు చూసుకోవాలి ఫస్ట్. పిల్లలు లేరనుకోండి, పిల్లలు చనిపోయారు, మనవళ్ళు ఉంటారు కదా, బాధ్యత మనమన్ల మీద, మనవరాళ్ళ మీద. మొదట మనవన్ల మీద. ఓకే, మనమలు గారి ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును. భక్తి ఫస్ట్ షో ఇట్ అట్ హోమ్. నీ భక్తి నీ ప్రార్థనలో కాదు చూపించాల్సింది. ప్రార్థన చేస్తే పరలోకమందలి దేవదూతలే, మాకు కూడా రాదే ఇలాంటి భాష, అబ్బబ్బబ్బబ్బా ఏమి ఫ్లవరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడండి ఈయన, మల్లెపూలు లాంటి మాటలు మాట్లాడుతున్నాడు, అద్భుతమైన మాటలు, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన దేవా యెహోవా. వామ్మో, ఏం భాష. అందులో భక్తి లేదు. నేర్చుకుంటే వస్తాయి ఆ పదాలన్నీ కూడా, నేను నేర్చుకున్నది కాబట్టి వచ్చాయి. భక్తి లేదు దాంట్లో. షో యువర్ పైటీ ఫస్ట్ అట్ హోమ్. నీ భక్తి ఫస్ట్ ఇంట్లో చూపించాలి. మంచిగా చూసుకోవాలి. మీ నాన్న చనిపోయారు, మా అమ్మ ఒకతే ఉంది, మీ మీద ఆధారపడుతున్నారు, లేదా మీ తల్లిదండ్రులు ఇద్దరు మీ మీద ఆధారపడుతూ ఉన్నారు, మా మీద పడి చేస్తున్నారు మీరు. మేము ఎప్పుడు పైకి రావాలగా, ఇప్పుడు మీకే పెట్టుకుంటా, మొత్తం మా జీవితకాలం అంతా మీకే సేవలు చేయడమే అయిపోయింది అని ఏడ్చుకుంటూ, ఈసడించుకుంటూ, బాధపడుకుంటూ చేయకూడదు. అలా చేస్తే ఆ విశ్వాసనే నయమని చెప్పాడు 8వ వచనంలో. చూడండి, 8వ వచనం చదువుదాం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. He has denied the faith and has become worse than an unbeliever.
హీ హెస్ డినైడ్ ద ఫెయిత్ అంటే బైబిల్ను కాలు రాశాడని అర్థం చెప్పాలంటే. నెవర్ డూ దాట్. వృద్ధులను వదిలిపెట్టద్దు. నీ తల్లిని నీ తండ్రిని అవసాన కాలంలో వృద్ధాప్యంలో వదిలిపెడితే అలాంటి చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయనంది. దేవుని వాక్యం ఏమైనా వ్యర్థంగా పోద్దా? లోయ కాకులు నీ కన్నులు పీకునానంది. అంటే there will be a serious punishment. How the Lord is going to give you that serious punishment, we don't know. But you must care for your own widows at home. అయితే 4వ వచనం, ఏ విధవరాలికైనా ఓకే పిల్లలు కానీ మనవలు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకునవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైన. దిస్ ఇస్ ద వర్షిప్. ఇట్ ఈస్ అక్సెప్టబుల్. అక్సెప్టబుల్ అనే పదం వర్షిప్కు సంబంధించిన పదం. ఇట్ ఈస్ అ వర్షిప్. యు ఆర్ వర్షిపింగ్ ద లార్డ్ వెన్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ మదర్ అండ్ ఫాదర్. నీ తల్లిని నీ తండ్రిని నీవు వారికి ప్రత్యుపకారం చేస్తూ ఉన్నావంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అని అర్థం. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావు. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అంటే ఎవ్వరు లేరు. అన్నదమ్ములు లేరు, అక్కచెల్లెలు లేరు, ఎవ్వరు లేరు. విధవరాలై ఉంది దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగలు నిలకడగా ఉండును. బాగా గమనించాలి. యవన స్త్రీలు ఇవి డెవలప్ చేసుకోవాలి. ఇవన్నీ అంటే అమాంతంగా లాస్ట్లో వస్తాయా? రావు. ఇవన్నీ డెవలప్ చేసుకోవాలి. ఏంటి అని అంటే రేయింబగలు ప్రార్థనల యందును విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగలు నిలకడగా ఉండును. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. వారు నిందారయులై ఇతరై ఉండునట్లు ఇలాగూ ఆజ్ఞాపించుము అంటూ 69వ వచనం, 60 ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒక్క పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి తాను విధవ ఏమంటారు తాను తన భర్త ఉన్న కాలంలో పిల్లలు ఉన్న కాలంలో పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి, చూసారా, పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయ బూనుకున్నదైతే ఆమెను విధవరాండ్ల లెక్కలో చేర్చవచ్చును. అప్పుడు ద చర్చ్ హ్యాస్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ దెమ్. చర్చ్ హ్యాస్ టు ఫీడ్ దెమ్. సంఘమే వాళ్ళని పోషించాలి. ఇంకా వాళ్ళకి ఎవరూ లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో సంఘమే వాళ్ళని పోషించాలి. ఎంత బాగుంటుందండి అలాంటి పని చేస్తే. చర్చికి ఒక ఆర్ఫనేజ్ లేదా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అంటుకట్టబడి ఉంటే ఎవరైనా అలాంటి వారు ఎప్పుడైనా వచ్చి అక్కడ ఉండొచ్చు. వీళ్ళకి ఎవరు లేరు, ఇంకా నోబడీ ఈస్ దేర్. దే కెనాట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. అంటే తమను తాము పోషించుకోలేని స్థితిలో ఉన్నారు. కిందికి వస్తే యవనస్తులైన విధవరాండ్లను లెక్కలో చేర్చవద్దు. ఎందుకంటే వాళ్ళు పని చేసుకోగలుగుతారు. వీళ్ళు వృద్ధులు, ఇక పని చేసుకోలేని పరిస్థితి. ఇప్పుడు బలమలాంటి పరిస్థితి అలాగ అయిందనుకోండి, ఇట్ విల్ బి అవర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దట్. చర్చ్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దట్. యవన స్త్రీలు ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ భర్తలు చనిపోతే వివాహము చేసుకుని పిల్లల్లో కానీ గృహ పరిపాలన జరిగించు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని కోరుచున్నాను. 14వ వచనం. దే కెన్ రీమ్యారీ. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. దే కెన్ రీమ్యారీ. ఇట్స్ బిబ్లికల్. సో వీళ్ళు అంటే చర్చ్ సపోర్టెడ్ విడోస్ పరదేశులకు ఆతిథ్యం ఇచ్చిన అలవాటు ఉండిన వాళ్ళై ఉండాలి. వాళ్ళని లెక్కలో చేర్చుకోవాలంటే పరదేశులకు ఆతిథ్యం ఇచ్చారా? పరిశుద్ధుల పాదములు కడిగారా? వీళ్ళు తమ జీవితంలో బ్రతికి ఉన్నప్పుడు, బాగా ఆరోగ్యంగా ఉన్న దినాల్లో, యవనస్తులుగా ఉన్నప్పుడు, మధ్య వయసులో ఉన్నప్పుడు వారు ఇలాంటి మంచి జీవితాన్ని జీవించారా? వాళ్ళకు కూడా ఓ పద్ధతి ఉంది. ఇలాంటి వారిని మాత్రమే విధవరాండ్ల లెక్కలో చేర్చి సంపూర్ణంగా. జాన్ మకాతర్ వల్ల చర్చిలో దే హ్యావ్ సిస్టమ్. ఆ సిస్టమ్ ఏంటంటే సంపూర్ణంగా ఎవ్వరూ లేరు, వాళ్ళు పని చేసుకోలేరు. అమెరికాలోనైతే 80 ఏళ్ళ వయసులో కూడా పనిచేస్తారు. 80 ఏళ్ళ వయసులో పనిచేస్తారు. గవర్నమెంట్ వాళ్ళకు కొంచెం వృత్తిస్తుంది, పనిచేస్తారు.
అయితే పని చేయలేని పరిస్థితుల్లో ఉంటే ద చర్చ్ విల్ టేక్ దెమ్. ఇవన్నీ చూస్తారు. వెన్ దేవర్ యంగ్, వాళ్ళు యవనస్తులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఇవన్నీ చేశారా, ఇలా జీవించారా అని చూస్తారు. అలాంటి వాళ్ళను పరిశుద్ధుల అంటే విధవరాన్ల లెక్కలో చేర్చి ద చర్చ్ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ స్మాలెస్ట్ థింగ్ టు బిగ్గెస్ట్ థింగ్, అన్నీ చూసుకుంటాం. ద లాస్ట్ వన్, కొంతమందికి ఆతిథ్యం ఇవ్వకూడదు. యూ హ్యావ్ టు రిఫ్యూజ్ టు గివ్ హాస్పిటాలిటీస్ టు సమ్ పీపుల్. కొంతమందికి ఆతిథ్యం ఇవ్వకూడదు అని వాక్యం అంటుంది. ఆతిథ్యం ఇవ్వాలని అందరికీ ఇచ్చేది పేరు, ఎవరికి ఇవ్వకూడదో చూద్దాం. 2వ యోహాను పత్రిక 10-11 వచనాలు. ఇక్కడ యేసుప్రభునే నమ్మని వంచకులు, దుర్బోధకులు, అలాంటి వాళ్ళు వస్తే మనం ఏం చేయాలంటే, ఎవడైనాను ఈ బోధను తేక, అంటే మంచి బోధను తేక క్రీస్తు యందు నిలిచి ఉండక, అలాంటి వాళ్ళు ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును. అంటే మీరిచ్చే ఆతిథ్యాన్ని ఆయన పుచ్చుకొని, మీరిచ్చే కానుక తీసుకొని ఇంకో ఊరికి వెళ్ళి దుర్బోధ చేస్తారు. ఆ దుర్బోధలో మీకు పార్ట్నర్షిప్ ఉంటుంది. ఇస్తే ఖచ్చితంగా పార్ట్నర్షిప్ ఉంటుంది. మంచి పార్ట్నర్షిప్, చెడ్డ పార్ట్నర్షిప్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మంచి పార్ట్నర్షిప్ కూడా ఉంది. ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. యోహాను రాసిన 3వ పత్రిక. ఇక్కడ గాయు అనే ఒక సోదరుడు ఉన్నాడు. ఈయనట ఆయనను గూర్చి అక్కడికి వచ్చిన సహోదరులను ఆయన చేర్చుకొని ఆతిథ్యం ఇస్తే, ఆయనను గూర్చి తిరిగి వచ్చి రిపోర్ట్ ఇస్తున్నారు. గాయు ఎంత మంచి బ్రదర్ అండి, చాలా. బై ద వే, మనకు అట్లాంటి మంచి ఉదాహరణ, నాకు తెలిసిన ఉదాహరణ శ్యామల వాళ్ళ చెల్లి వాళ్ళ మరిది. దే ఆర్ నోన్ ఫర్ హాస్పిటాలిటీ. పద్మను ఎప్పుడైనా ఊహించారా? పాతలు పద్మ తెలుసు కదా మీకు. పద్మ హస్బెండ్ ఎంతమందికి 30 మందికైనా వండుతారట. అట్లా అంతా దేవుని సేవకులు ఎక్కడన్నా ఊరికి అట్లా వాళ్ళ ఊరి మీద వెళ్తూ ఉంటే, అక్కడ లంచ్ డిన్నర్ టైం వచ్చింది అనుకోండి, ఫోన్ చేస్తే అన్ని తీసుకొని వచ్చి ఇచ్చిపోతారట. రైల్లోకి వచ్చి ఇచ్చిపోతారు అందరికీ, 30 మందికైనా. ఐ థింక్ మన పాస్టర్ గారు అక్కడి నుంచి వచ్చినట్టుంది, ఆ ప్రాంతం నుంచి. వీ హ్యావ్ గాన్ టు దేర్ హౌస్ అండ్ వీ ఆర్ ద రెసిపియన్స్ ఆఫ్ దేర్ హాస్పిటాలిటీ. దే ఆర్ నోన్ ఫర్ హాస్పిటాలిటీ. ఏమైనా పెద్ద ఇల్లు లంక తెలియదు అనుకునేది మీరు, ఏం లేదు, మామూలుదే. మేము పోతే మాకు అంటే వాళ్ళ ఇంట్లో ఏసీ లేదు, సో మంచి ఏమంటారు చల్లగా ఉండేటట్టుగా ఏర్పాట్లు చేసి చాలా బాగా చూసుకున్నారు. ఇక్కడ చూడండి, ఆయన ప్రియుడా, వారు పరదేశులైన సహోదరులుగా ఉన్నవారికి 5వ వచనం, నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు, వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చేది. 8వ వచనం, మనము సత్యమునకు సహాయకులమవునట్టు అని 2వ నంబర్ వేసి కింద ఫుట్ నోట్స్లో జత పని వారం అవునట్టు, అంటే పార్ట్నర్షిప్. సత్యానికైనా పార్ట్నర్షిప్ ఉంది, దుష్ట క్రియలకైనా పార్ట్నర్షిప్ ఉంది. నీవు దుర్మార్గుడైన అబద్ధ బోధకుని చేర్చుకొని లేదా అబద్ధ బోధకునికి డబ్బులు పంపుతూ ఉంటే, ఆయన చేసే బోధలో ఎంత నష్టం కలగజేస్తున్నాడో దేవుని రాజ్యానికి, అందులో నీకు పాలస్తుంది. అలాగని అమ్మో ఎవరిని నమ్మలేమని అనుకోకూడదు. సద్బోధకులకు చేయకపోతే తప్పు. ఇక్కడ అలాంటి వారిని చేర్చుకొని వారికి సహాయం చేయడం వల్ల, చూడండి, దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన యెడల నీకు యుక్తముగా ఉండును. ఈ విధంగా అనుకుందాం, దేవుడే మీ ఇంటికి వస్తే ఎట్లా చూస్తారు, ఎట్లా సాగనంపుతారు? ఆ విధంగా అంటే అంత ఆతిథ్యం ఇచ్చి ఎలా సాగనంపుతారు? పీడ పోయింది అనుకుంటారా? ఇక అయిపోయింది, మొత్తం స్నానం చేసేద్దాం, ఇప్పుడు ఫుల్ తల స్నానం చేసేద్దాం, ఎన్ని రోజులు 2 పూటల మా ఇంట్లో ఉన్నాడు ఈ వ్యక్తి అన్నట్టుగా అనిపిస్తుందా? దేవుని అలా పంపిస్తారా? ఏం నేర్చుకున్నాం ఇంతవరకు అని అంటే, ఆతిథ్యము అనేది ప్రేమలో ఒక భాగము. మనము మిక్కటమైన ప్రేమ కలిగిన వారమై అంచెదినాల్లో ఉండాలి. ప్రేమ చల్లారిపోతుంది అవిశ్వాసుల్లో, విశ్వాసుల్లో మిక్కటమైన ప్రేమ పెరగాలి. అందులో భాగంగా ఆతిథ్యము అనే అంశాన్ని గురించి నేర్చుకున్నాము. ఆతిథ్యము చేస్తూ
మరింతగా మనము చేస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుని ప్రార్థన.